ఒకరోజు ప్రెసిడెంట్ ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. ఆ రెస్టారెంట్ దగ్గర ఒక పెద్దాయన కదులుతూ ఒక ఆయనే కూర్చున్నాడు. ప్రెసిడెంట్ అన్నారు, "ఆ పెద్దాయన్ని నా దగ్గరికి తీసుకురండి. నేను అతనితో కలిసి భోంచేస్తాను" అన్నారు. ప్రెసిడెంట్‌కి ఆహారం వచ్చిన వెంటనే ఆ పెద్దాయన తన ఆహారం తినేసి, "నాకు పని ఉంది" అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. అతను చాలా భయపడుతున్నాడు కూడా. ప్రెసిడెంట్ యొక్క సెక్యూరిటీ అన్నాడు, "సార్ అతను భయపడుతున్నాడు. బహుశా ప్రెసిడెంట్ కాదు మిమ్మల్ని చూసి" అని అన్నాడు. ఆ పక్కనున్న టేబుల్ వాళ్ళందరూ అనుకున్నారు, "ఇలాంటి అవకాశం నాకొస్తే గనక ఎంత చక్కగా ప్రెసిడెంట్‌తో మాట్లాడేవాడినో" అని అందరూ అన్నారు. కానీ ప్రెసిడెంట్ ఏం సమాధానం ఇచ్చాడంటే, "అతడు నాకు తెలుసు. ఎవరో కాదు. 27 సంవత్సరాలు నేను జైల్‌లో ఉన్నప్పుడు అతను నన్ను ఎంతో బాధించాడు. అతను జైల్ గార్డ్. ఇప్పుడు నేను ప్రెసిడెంట్‌ని అయ్యాను కాబట్టి అతన్ని నేనేమన్నా బాధిస్తానేమో అని చెప్పి అతను భయపడుతున్నాడు. కానీ నేను అలా చేయను. ఏ రోజైతే నేను జైలు నుంచి బయటికి వచ్చానో ఆ రోజే నిశ్చయించుకున్నాను. నా కోపాన్ని, నా ద్వేషాన్ని ఇక్కడే విడిచిపెట్టాలని. లేకుండా నా కోపాన్ని, నా ద్వేషాన్ని నాతో పాటు తీసుకువస్తే నేను మళ్ళీ జైల్లోనే ఉండేవాడిని" అని ప్రెసిడెంట్ సెలవిచ్చారు.